కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గోల్కొండ కోటలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ ఏర్పాట్లు వేగవంతం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. పులివేందుల జడ్పీటీసీ ఎలక్షన్పై అంబటి సంచలన వ్యాఖ్యలు. పులివేందుల నీ అడ్డా అయితే ఎన్నికలు అంటే ఎందుకు భయం? గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన జరగబోయే 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన, పోలీసు ఉన్నతాధికారులు కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేపట్టగా వేడుకల కోసం రిహార్సల్స్ కూడా నిర్వహించారు. Once you reached onto the baseline, Randy. Numela. Salman General Salute! Salama! అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఇండికేషన్ ఇస్తారు. సో దట్ అక్కడ రన్నింగ్ పాసింగ్ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది అసిస్టెంట్ కమాండెంట్. గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి
ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జెండా చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది, ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తుల త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాను, మన ప్రధానమంత్రి గారు కూడా స్వాతంత్రం తర్వాతనే పుట్టారు. కానీ రాను రాను ఈరోజు చూస్తే యువతలో చాలా వరకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి వస్తారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, దేశం కోసం పోరాట పటిమ పెంచే విధంగా మనం కానీ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భారత సాయుధ దళాలకు మద్దతుగా, సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశ క్షేమం, భద్రత, సమగ్రత విషయంలో మనంతా ఏకతాటిపైన ఉన్నామనే బలమైన సందేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్గిల్ యుద్ధం, పహల్గాం ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒకే ఒక మాట మీద నిలబడ్డారు. అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవ్వరికీ తల వంచదు, భయపడదు. నేడు ఉన్నది 40-50 సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు. నేడున్నది బలమైన భారతదేశం, దృఢమైన భారతదేశం, తిరుగులేని శక్తికి దేనికి తల వంచని భారతదేశం, విశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పహల్గాం చూశాం.
అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఏ విధంగా మన వాళ్ళు తూటాలతో ఏదో పేల్చితే గొప్ప అనుకుంటే మనం మిస్సైళ్లతో బదులిస్తామని చెప్పిన భారతదేశం ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్ కేవలం 25 నిమిషాలు ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఎవరైతే ఇది చేశారో ఆ టార్గెట్ ని గుర్తుపెట్టుకుని విత్ ప్రెసిషన్ అక్కడనే ఆపరేట్ చేయగలిగామంటే అది భారతదేశం యొక్క సత్తా, సైనిక దళాల యొక్క సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని కాపాడే సైనికులకి ఎప్పటికప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జై జవాన్ అనేది మన నినాదం కావాలి. జవాన్ ఎంతవరకు సమర్థవంతంగా ఉంటే మనం అందరం అంతా క్షేమంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం. ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా రాజకీయాలు చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తా ఉంది. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తు తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నాను. సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈరోజు గర్వంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటిదే ఈరోజు చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చింది. 1995లో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. భారతదేశం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఐటీ కోసం హైటెక్ సిటీ కట్టాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది. ఒక్క భారతదేశానికి 2047 వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇది ఎవ్వరూ విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3వ స్థానానికి వస్తాం. అంతేకాకుండా 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి
మనం నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. భారతదేశం వికసిత్ భారతదేశంగా పోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. సంపద ఉండాలి, ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు అందరికి ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టచ్చు, సుంకాలు పెంచచ్చు, లేకుంటే పన్నులు వేయచ్చు. దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సేవలు ప్రపంచానికి అవసరం. ఆ తెలివితేటలుండే వ్యక్తులం భారతదేశీయులు. ఇది తప్పకుండా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే మోడీ గారి యొక్క విదేశాంగ విధానం ఒక అత్యున్నతమైనటువంటి పద్ధతిలో విధానంతో ముందుకు పోతున్నారు. అన్ని దేశాలతో సఖ్యంగా ఉండాలని మన ఆలోచన. అందరితో బాగుండాలి, ప్రపంచం కూడా అన్ని విధాల ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఎవరితో విభేదించాలనో ఆ దేశాలని ఆక్రమించాలని మన ఉద్దేశం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, జెండా అంటే ఇది చేసిన వ్యక్తి, ఒక ఎంపీ చేసిన వ్యక్తి, సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వ్యక్తి, ఇంతకు ముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, అంటే తండ్రి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది క్లారిటీ కూడా లేకుండా నోటుకొచ్చినట్టు ట్విట్టర్లోని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ నాయకులు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము ప్రజలకి ఆన్సరబుల్. దయచేసి ఇక్కడ పులివెందుల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్. కాబట్టి నేను ఈరోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మీరు 10,000 ఓట్లు కాదు, మీరు 2,000 ఓట్లు కాదు, 1000 ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చేలాగే మాట్లాడతా. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అనుకుని మీరు అనుకుంటే కనుక అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ నేను మీరు 2,000 ఓట్లు ఉన్నాయండి, 1000 ఓట్లు ఉన్నాయండి, ప్రజలకు మేము జవాబుదారీతాను. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అది కాదు, ఇది జరుగుతుంది, ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా. అది 10,000 ఓట్ల, 30,000 ఓట్ల, 10 లక్షల ఓట్ల, 1000 ఓట్ల కాదు. ఆ 1000 ఓట్లు ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం. ఊరుకోండి సార్, అది దీని కంపారిజనే ఉండదు. నడుస్తుంది సార్, నడవనండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నది అని మీరే అంటుంటారు. కాబట్టి రాస్తారు. పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకే మేము తీసుకుంటాము. మిగతాదంతా విని నవ్వుకుంటాం అంతే. సిట్టు విచారణలో తేలుతుంది కదా, వాళ్ళ పన్నాలు చేసుకునేవ్వండి. మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి? నథింగ్, ఎనీథింగ్ ఎల్స్. మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే, మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని, ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామనే మేము పోటీలో దిగుతాం, గెలుస్తామనే పోరాటం చేస్తారు, గెలవాలనే కోరుకుంటాం, గెలుస్తామనే ధీమా కూడా మాకుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము, అక్కడ నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ, పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ వాళ్ళని అడగండి ఒకసారి. నేను మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా. కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా, మరి అంత ఓటమి భయం దేనికి? 11 నామినేషన్లు వచ్చినాయండి.
నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు. యునానిమస్. పులివెందల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి. ఓకే, 100% జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి 11 నామినేషన్లు బయటకు వచ్చినాయి. నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు. క్యాన్వాసింగ్ ధైర్యంగా చేసుకుంటున్నారు, ఎలక్షన్లకి ధైర్యంగా వెళ్తున్నారు. వీళ్ళకేంటండి నొప్పి? ఏమీ లేవండి, అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. అందుకే ఇంచుమించుగా చాలామంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం. బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు. అటువంటిది ఏమీ లేదు. మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము. ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను, కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు, హ్యాబిచువల్స్ ఉంటారు, కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు, పాత నేరస్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు, ఒక పార్టీలో పెట్టరు. ఈ విషయం కూడా 20 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది, మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు. సార్, ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత, ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండి. నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. అరే, మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా అన్న దాని మీద ఆలోచించుకోవాలి. కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు, లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు. నిరూపించండి రా బాబు అంటే 5 సంవత్సరాలు మాకు గడిపేస్తారు. నిరూపించండి, నిరూపిస్తేనే కదా తెలిసేది.